ఈ వీడియో ఇవ్వటానికి ఒక మంచి కథ కావాలి నాకు. ఆ కథ కోసమే చాలా సమయం తీసుకుని దొరికింది. ముందైతే వీడియోలో టాపిక్ చెప్తా. మామూలుగా రాజకీయంలో అన్నప్పుడు తన నీడను కూడా నమ్మకూడదు అంటారు. అది ఎంత నిజమో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్కి తెలిసి వచ్చింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని ఒక నానుడి. అది ఈరోజు అందరికి అర్థమైపోయింది. నిన్నటి వరకు సామాన్యుడి గొంతుని వినిపిస్తున్నట్టు సామాన్యుడి గొంతుగాడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి మన రాఘవ్ చద్దా. సో ఇతను ఇప్పుడు ఏం చేశాడు, చక్కగా తనతో పాటు మరో 6 కలుపుకొని 7 పాటు వెళ్ళి బీజేపీలో కలిశాడు. అది కూడా ఏ రకంగా, ఆమ్ ఆద్మీ పార్టీలో రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి మొత్తం 10 మందిలో 7 కలవడం అంటే 2/3 కలవడం అంటే అఫీషియల్లీ ప్రొఫెషనల్లీ ఇది వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది బీజేపీలో విలీనం అవడం. అసలు ఏం జరిగింది, ఈ రాఘవ్ చద్దాని కొద్ది రోజుల క్రితం రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు కదా, ఆయన తొలగించి అశోక్ మిత్తల్ నియమించారు. ఈ అశోక్ మిత్తల్, సందీప్ పాఠక్ అండ్ రాఘవ్ చద్దా ముగ్గురు ఫస్ట్ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు రాజేంద్ర గుప్తా, విక్రమ్ సహానీ, స్వాతి మాలేవాల్ అండ్ హర్భజన్ సింగ్, వీళ్ళు 4 కూడా అని మొత్తం 7 ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయిపోయారు. 2/3 సభ్యులు జాయిన్ అయిపోయారు కాబట్టి ఇక ఆ పార్టీ అధినేత ఏమీ చేయలేడు. ఆబ్వియస్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో బీజేపీలో విలీనం అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంత త్వరగా అయితే జాతీయ పార్టీ గుర్తింపు వచ్చిందో అంతే త్వరగా కక్కావికలం అయిపోతుంది, పేగ మేడలో కూలిపోతూ ఉంది. ఎప్పుడైతే ఢిల్లీలో ఓడిపోయిందో ఇక అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ఒక్కొక్కరు నెమ్మదిగా ఈ అరవింద్ కేజ్రీవాల్ అని కాదని వారి ఐడెంటిటీని బయటపెట్టడానికి రెడీ అయిపోయారు. అలా రాఘవ్ చద్దా అదే చేశాడు. ఇక అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడు, అతను తొలగించాడు. ఎందుకు ఏంటంటే ఏం చెప్పున్నాడు, అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వినిపించాల్సిన చోట ఓవరాల్గా మాట్లాడతాడేంటి, అరవింద్ కేజ్రీవాల్ మీద వచ్చేసి లోయర్ కోర్టు వచ్చేసి లిక్కర్ కేసును కొట్టేస్తే అది దాని గురించి వచ్చేసి ఏం మాట్లాడలేదేంటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఏవైతే రేస్ చేసిద్దో వాటి కూడా డిస్కస్ చేయడేంటి, అసలు ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన ఏమీ మెన్షన్ చేయకుండా పార్టీ అధినేత కేజ్రీవాల్ కోసం వచ్చేసి ఏమీ మాట్లాడకుండా పార్టీకి సంబంధించిన సమావేశాలు పెడితే వాటికి రాకుండా ఏంటి అసలు ఇతను తీసండి రా అతను పార్టీ నుంచి అన్నారు. తీసేశారా, రాజ్యసభ అండ్ మన అసెంబ్లీలో అన్నప్పుడు శాసన మండలి ఈ 2 ఎలా ఉంటాయంటే ఒక పార్టీ తరఫున ఎంపిక అయినప్పుడు అది ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు ఉండిద్ది అనమాట. ఓకేనా, మ్యాక్సిమం ఉంటుంది. ఏదన్నా ఇంకా సమ్ కండిషన్స్ ఏదైనా ఉంటే అప్పుడు తొలగించే అవకాశం ఉండవచ్చు. అది స్పీకర్ మీద బేస్ అయి ఉంటుంది. మామూలుగా రాజ్యసభలు అన్నప్పుడు రాజ్యసభ చైర్మన్ అంటారు, శాసనమండలి చైర్మన్ అంటారు. నేను జయమంగళ వెంకటరామన్ ఎవరు శాసనమండలిలో ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే మోషన్ రాజా ఎవరు ఆయన శాసనమండలి చైర్మన్ అంగీకరించాలి. సో వాళ్ళ మీద బేస్ అయి ఉండిద్ది అనమాట. అలా ఇప్పుడు ఈ రాఘవ్ చద్దాను వచ్చేసి ఏం చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీని తొలగించారు. ఎంపీగా తొలగించే అవకాశం వాళ్ళకి లేదు. ఇక అతను ఏం చేశాడు, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుందయ్యా చెక్ చేశాడు. మొత్తం అవినీతి పెరిగిపోయింది, అక్రమాల పుట్టగా తయారైంది. ఇక ఇటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో నేను ఉండటం వల్ల విలువ లేదు అండ్ ప్రజల కోసం పోరాడేవాళ్ళు, దేశం కోసం గలమెత్తేవాళ్ళు ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండటం వల్ల లాభం లేదు అని ఆయనతో పాటు ఈ అశోక్ మిత్తల్, ఇక్కడ అశోక్ మిత్తల్ గురించి చెప్పాలి. అశోక్ మిత్తల్ని మొన్న రాఘవ్ చద్దాని రాజ్యసభ ఫ్లోర్ లీడర్ తొలగించక పెట్టాడు కేజ్రీవాల్. ఏ రకంగా, రాఘవ్ చద్దా పోతే పోయాడులే, నువ్వు ఉన్నావు కదా అశోక్ మిత్తల్ ఉండు, వాయిస్ వినిపించు అన్నాడు. బట్ ఈరోజు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 3 రోజుల క్రితం అశోక్ మిత్తల్ ఇంటి మీద రైడ్స్ జరిగాయి. ఆ రైడ్స్లో ఇక ఏవో దొరికాయి ఏంటో తెలియదు కానీ అతను భయపెట్టారు. అలా ఈడీ రైడ్లు, సిబిఐ రైడ్లు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, ఈ రైడ్లు చేపించి మా పార్టీలో ఉన్న భయపెట్టి బీజేపీలో కలుపుకుంటున్నారు, ఇది అసలు పద్ధతేనని చెప్పేసి ఆయన అంటాడు. ఇక ఇప్పుడు నాకు గుర్తొచ్చిన కథ అన్నా కదా ఇందాక, మహాభారతంలో వనపర్వంలో ఈ పాండవులంతా అరణ్యానికి వచ్చేస్తారు జోదంలో ఓడిపోయి. విదురుడు రాజ్యంలో ఉంటాడు, ధృతరాష్ట్రుడు వచ్చేసి రాజు, విదురుడు వచ్చేసి రకం మంత్రి సలహాదారు అన్నట్టు.
అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు విదురుడు పాండవుల పక్షాన మాట్లాడతాడు. ఇక అప్పుడు వాడు దుర్యోధనుడు తేడాగా మాట్లాడతాడు. ఇక ఆ తర్వాత ధృతరాష్ట్రుడు పిచ్చి కోపం వచ్చి నీలాంటోడు ఉంటే ఏంటి పోతే ఏంటి పొరపో ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటాడు. ఆల్మోస్ట్ ఒక వ్యభిచారంతో పోలుస్తాడు అనమాట. ఇక్కడ తిండి తింటూ వాళ్ళని పొగుడుతావేంట్రా అని. ఇక బాధపడి విదురుడు వచ్చేస్తాడు పాండవుల దగ్గరికి. బట్ విదురుడు వెళ్ళినప్పటి నుంచి ధృతరాష్ట్రుడికి మైండ్లో ఉండదు. ఎందుకు? ధృతరాష్ట్రుడికి ఏ టు జెడ్ మొత్తం సలహాలు సూచనలు మొత్తం ఇచ్చేది విదురుడే. బట్ అంతిమ డెసిషన్ వచ్చేసి ధృతరాష్ట్రుడిదే ఉండేది. అండ్ కొడుకు ఎదవన్న విషయం ఆల్రెడీ తెలుసు. ఆ దుర్యోధనుడు పుట్టగానే అబ్బో నక్కలు భయంకర అరుపులు అనమాట. మొత్తం చెడు శకునాలే. వాడిని వదిలేరా బాబు అందరూ చెప్తారు, అయినా సరే ఉంచుకుంటాడు. సో ఇప్పుడు ఇక విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళిపోతాడు కదా. ఇక అప్పుడు ధృతరాష్ట్రుడికి నానా రకాలకు ఇబ్బంది అయింది. ఇక అప్పుడు ఎంత విదురుడు తమ్ముడే కదా, ఇక చెప్పుకొని వెళ్ళి నా మాటగా చెప్పి తీసుకురంటారా బాబు అంటాడు. వెళ్ళగానే ఇక్కడ పాండవులు అన్నప్పుడు ధర్మరాజు రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా. విదురుడు ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు కొలువు నుంచి వచ్చారు అనగానే ఏంటి అన్నప్పుడు ఆయన చాలా బాధపడుతున్నాడు, చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. నువ్వు లేకపోతే ఉండలేడంట. అది నేనే చెప్పగానే ఇక విదురుడు మనసులో కరిగిపోయింది. పాండవులు కూడా అంటారు నువ్వు లేకపోతే ఎలా బాబాయ్ మరి నువ్వు వెళ్ళయ్యి అని చెప్పేసి చెప్తారు. ఇక అప్పుడు విదురుడు అక్కడి నుంచి వాళ్ళ ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తాడు. ఆయన ధృతరాష్ట్రుడు మారడు, వాడు బుద్ధి అంతే. దుర్యోధనుడు మారతాడు, వాడు బుద్ధి అంతే. కానీ విదురుడు ఉండటం వల్ల ఏమైంది, వాళ్ళకి ఒక ధైర్యం అనేది ఉంటుంది. అండ్ విదురుడు వచ్చేసి పాండవులతో కలవలేదు కదా, అమ్మయ్య మనతోనే ఉన్నాడు రా అనుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాను? మంచివాడు అన్నవాడు అందరి చేత మంచివాడిగా గుర్తింపు పొందినవాడు వాడి శత్రువు దగ్గర పోకూడదు, మనతోనే ఉండాలి. ఇలా అరవింద్ కేజ్రీవాల్ ముందు జాగ్రత్త పడలా. ఎప్పుడైతే రాజ్యసభలో ఈ ఫ్లోర్ లీడర్గా రాఘవ చంద్రని తొలగించారో ఆటోమేటిక్ బీజేపీ కన్నుబడింది కదా. ఎందుకు రాఘవ చంద్ర ఏం చేశాడు గత కొద్ది వారాలుగా కొద్ది నెలలుగా అసలు 30 రోజులు ప్లాన్ అని చెప్పి 28 రోజులు ప్లాన్ అంటూ 13 నెలలుగా సరిపడా వసూలు చేస్తున్న టెలికాం సంస్థలు ఎంత తప్పు. తర్వాత నాసిమ్ము అరే మీరెవరు కట్ చేయడానికి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అంటే సరే అవుట్ గోయింగ్ అంటే నా దగ్గర బ్యాలెన్స్ ఉండాలి ఓకే. ఇన్కమింగ్ అంటే నాసిమ్ము నా ఫోను ఇన్కమింగ్ వేరే ఒకటి చేస్తున్నాడు, వాడి బిల్లు పడుతుంది, మరి నాకేంటి ఎందుకు నాకు కట్ చేస్తా అని చెప్పి సద క్వశ్చన్ చేశాడు. జిఎస్టీ నేను ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు జిఎస్టీ కడుతున్నా, అది మార్కెట్లో వచ్చినప్పుడు జిఎస్టీ కడుతున్నా, కొనేవాడు జిఎస్టీ ఎందుకు కట్టాలన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్లైట్లలో లేట్ అయితే మరి నాకేంటి, అదే ఎవడైనా చిన్న లగేజ్ ఎక్కువ వేస్తే వాడి మీద అప్పటికప్పుడు ఫైన్ వేస్తారు. మరి ఫ్లైట్ లేట్గా వస్తుంది కదా, నేను ఎయిర్పోర్ట్లో అంతసేపు ఉన్నాను కదా, మరి నా డబ్బులు ఇవ్వరా. ఇలా ఎయిర్పోర్ట్లో ఫుడ్ మెటీరియల్ మీద కంప్లైంట్లు, ఇలా బయట వచ్చేసి బోల్డని సామాన్య ప్రశ్నలను లేవనెత్తాడు. మళ్ళీ అతను ఫైనాన్షియల్లీ మంచి సౌండ్ పార్టీనే, బట్ సామాన్యుడు గలమయ్యాడు. దానివల్ల ఏమైంది, అంతా కూడా ఇతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైనల్లీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆమ్ ఆద్మీ పార్టీలో అతనితో పాటు ఉన్నటువంటి మిగతా 6 ఈయనతో కలిపి మొత్తం 7 అంతేళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్మోస్ట్ ఖేల్ ఖతం. కేజ్రీవాల్ ఇక ఆల్మోస్ట్ మునిగిపోయినట్టే. నాకు తెలిసి పొలిటికల్గా కేజ్రీవాల్ ఇక నమ్మే వాళ్ళైతే ఎవరు లేరని నాకైతే అనిపిస్తా ఉంది.